కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం అద్దెవెల్లిలో అక్రమ ఇసుక రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. ప్రభుత్వ అధికారులు సైతం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊరి మధ్యలో నుండి ఇసుక ట్రాక్టర్లు వెళ్తుండగా చిన్నపిల్లలు ఇంట్లో నుండి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొనింది. సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా స్పందించడం లేదని వాపోయారు. కార్యదర్శి లాంటి అధికారులు సైతం తమకు సంబంధం లేదని చేతులు దులుపుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందే 2 సంవత్సరాలు రైతులు కానీ, దైగం మండలు గ్రామస్తులు కానీ, భీమిని మండల గ్రామస్తులు కానీ రాకపోవడానికి ఇబ్బంది జరిగింది. ఎందుకు జరిగింది? ఇన్ని రోజులు ఇసుక రవాణా అక్రమంగా జరిగింది కాబట్టి ఆ బ్రిడ్జి కుంగిపోయింది. ఇప్పటికి కూడా అదే కొనసాగుతుంది. అధికారులు ఎందుకు పట్టించుకుంటలేరు? దీన్ని పట్టించుకునే నాదుడు లేదు. ఎందుకు? ఎవరేం లంచాలు తీసుకుంటారు, ఎవరేం తీసుకుంటారో మనకు సంబంధం లేదు. ఊరికొచ్చే లాభం అయితే ఏం లేదు. గ్రామంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. దీనిపై ఏ అధికారి కూడా స్పందించడం లేదు. దీనికి సంబంధించి చాలా ఇసుక కొన్ని కోట్లల్లో అక్రమ జరుగుతుంది. దీనికి సంబంధించిన ఈ రోడ్లు కానీ